నమస్తే వెల్కమ్ టు 9 PM న్యూస్. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎంపికైంది. 2030లో జరిగే ఈ క్రీడలు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరగనున్నాయి. 2010లో భారత్ తొలిసారి కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చింది. 20 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ కాంపిటీషన్ జరగనుంది. అహ్మదాబాద్ను కామన్వెల్త్ బోర్డు వేదికగా ప్రతిపాదించగా దీనిపై నవంబర్ 26న తుది నిర్ణయం ప్రకటించనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎంపికైంది. 2030లో జరిగే ఈ క్రీడలు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరగనున్నాయి. 2010లో భారత్ తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చింది. 20 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ కాంపిటీషన్ జరగనుంది. అహ్మదాబాద్ను కామన్వెల్త్ బోర్డు వేదికగా ప్రతిపాదించగా దీనిపై నవంబర్ 26న తుది నిర్ణయం ప్రకటించనున్నారు. మావోయిస్టు పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఒక్కొక్కరిగా అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి చేరుతున్నారు. తాజాగా మల్లోజిల వేణుగోపాల్ సీఎం ఫడ్నవీస్ ముందు ఆయుధాలు అప్పగించారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగలనుంది. రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆషన్న లొంగిపోనున్నారు. ఆయనతో పాటు బస్తర్ మాడ్ డివిజన్కు చెందిన 70 మంది మావోయిస్టులు కూడా సీఎంకు ఆయుధాలు అప్పగించనున్నారు. మావోయిస్టు పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఒక్కొక్కరిగా అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి చేరుతున్నారు. తాజాగా మల్లోజిల వేణుగోపాల్ సీఎం ఫడ్నవీస్ ముందు ఆయుధాలు అప్పగించారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగలనుంది. రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆషన్న లొంగిపోనున్నారు. ఆయనతో పాటు బస్తర్ మాడ్ డివిజన్లకు చెందిన 70 మంది మావోయిస్టులు కూడా సీఎంకు ఆయుధాలు అప్పగించనున్నారు. శ్రీశైలం పర్యటన నేపథ్యంలో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రేపు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం కర్నూలులోని 13,400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. పనులు విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవని వివరించారు. ఉదయం 7:20 ఢిల్లీ నుండి ప్రధాని బయలుదేరనున్నారు. 9:50 కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:35 సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుండి 10:55 శ్రీశైలం చేరుకుని 11:15 భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12:05 బయలుదేరి శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం 12:40 భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకోనున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకుని 1 గంటకు సున్నిపెంట నుంచి కర్నూలుకు వెళ్తారు. ఏపీలో ప్రధాని మోడీ పర్యటనపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో సమీక్షించారు. ప్రధాని శ్రీశైలం, కర్నూలు పర్యటనలు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని సీఎం ఆదేశించారు. గూగుల్తో $15 బిలియన్ ఏఐ డేటా హబ్ ఒప్పందం చారిత్రాత్మక ఘట్టమన్నారు. గూగుల్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల చొరవ, అందులో లోకేష్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి 15,000 ఆదా అవుతుందన్నారు. తిరుపతి, శ్రీశైలం, గండికోటలను
టూరిజం హబ్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా 13,000 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపనలు జరుగుతున్నాయని, కూటమి నేతలు సమన్వయంతో సభను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. శ్రీశైలంలో ప్రధానమంత్రి పర్యటనకు భద్రతా అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీశైలంలో ప్రధాని ప్రవేశించే ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మోడీ తిరిగే ప్రదేశాలను పీఎంఓ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీజీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాన్వే రన్ నిర్వహించారు. శ్రీశైలంలో మోడీ పర్యటన నేపథ్యంలో ఇతర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా సీఎం చంద్రబాబుకే సాధ్యమవుతుందన్నారు మంత్రి లోకేష్. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు వల్ల 88,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ప్రారంభిస్తున్నామన్నారు. $2.4 ట్రిలియన్ ఎకనామీగా ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. 10 సంవత్సరాల్లో విశాఖ రూపురేఖలు మారుస్తామని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. చాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్టీఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 188,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్లు 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. నకిలీ మద్యం కేసులో సిట్తో పూర్తిస్థాయి విచారణ జరిపిస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజన స్వామి అన్నారు. సిట్లో సమర్థవంతమైన అధికారులు ఉన్నారని, విచారణ అనంతరం అరెస్టులు జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు. సిబిఐ విచారణ పేరుతో జగన్ కాలయాపన చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుందన్నారు. అవసరమైతే నకిలీ మద్యంపై సిబిఐతోనూ విచారణ జరిపిస్తామని మంత్రి తెలియజేశారు. రావద్దని చెప్పేసి జోగి రమేష్ మాట్లాడిన మాటలు అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళా ఇక్కడ రైడ్ చేపిస్తామని చెప్పి వాళ్లే చేసినాయి. ఇంత ఫ్యాబ్రిక్ వాళ్ళు ఇంత ఇదిగా వాళ్ళు చేసి ప్రభుత్వాన్ని బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇటువంటి వాటిని క్షమించదు, గట్టిగా తీసుకున్నాం. ప్రభుత్వం కూడా ఎక్కడైనా వాటి ఉండే దానికోసం కూడా లొకేషన్స్తో సహా మేమంతా కూడా మనం కరెక్ట్గా షాప్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం, చర్యలు తీసుకునే విధంగా చేసుకున్నామండి. ఏ నిర్ణయము ఏ విచారణ వస్తుందో ఆ విచారణ చేస్తాం. ప్రస్తుతం సిట్ చేస్తున్నాం. అవసరం అనుకుంటే మనం కోరుకుంటే అదే వస్తుంది. ఎందుకంటే సిబిఐ విచారణలు పెట్టుకొని తండ్రి చేసిన 1,00,000 కోట్లు వచ్చి పారిపోయి తిరుగుతూ ఉన్నాడు. అంటే సిబిఐది ఎప్పుడు అవసరమో అప్పుడు మేము పెడతాం, అంతేగాని వాళ్ళు అడిగారని చేయాల్సిన అవసరం లేదు. మా పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకము విశ్వాసం ఉన్నాయి. సిట్ మీద విచారణ ఉంది. మంచి గట్టి అధికారులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మంచి సమర్థవంతమైన అధికారులు సిట్లో నియమించామండి మేము. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై ఏపీకి ఉన్న హక్కులను వదులుకోవద్దని తెలిపారు. కృష్ణా జలాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి న్యాయ పోరాటం చేయాలని సూచించారు. అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఏపీ హక్కులను కాపాడుకుంటూ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అన్ఫార్చునేట్గా ఏమంటే తెలంగాణ ప్రభుత్వం వారు చేస్తున్న వాదనలు, వారు చేస్తున్న పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అది చాలా పెద్ద సబ్జెక్టు, అది చాలా సమయం కూడా పడుతుంది. నేను కోరేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుతో నేను పర్సనల్గా మాట్లాడాను కృష్ణా వాటర్ గురించి. నేను ఎక్కువ ఆసక్తి చూపించి దాన్ని సెటిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వైసీపీ హయాంలో టీటీడీ నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించారని టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా చేయకూడదని పనులన్నీ చేశాడని 2023లో పరకామణి కేసును పక్కదారి పట్టించారన్నారు. పరకామణి కేసు నమోదు చేసిన 2 నెలల కాలంలో 14,43,00,000 ఆస్తులను శ్రీవారికి రాసిచ్చారని, పత్రికా నోటిఫికేషన్ లేకుండా సమయం లేదంటూ బోర్డులో హడావిడి తీర్మానం చేశారన్నారు. 2023లో తన ఆస్తులను రాసిస్తానని నిందితుడు రవికుమార్ లేఖ రాశాడన్నారు. పరకామణి కేసులో అసలు పాత్రధారులు త్వరలో బయటపడతారన్నారు భానుప్రకాష్ రెడ్డి. కొందరు వైసీపీ నాయకులు పరకామణి కథ పరాకాష్ఠకి చేరిపోయింది. ఈరోజు పరకామణి కథ పరాకాష్ఠకి చేరిపోయింది. పవిత్రమైనటువంటి పరకామణిలో ఎవరెవరు పంచుకున్నారు, ఎక్కడెక్కడ పంచుకున్నారు, ఎంతెంత పంచుకున్నారు, పూర్తి వివరాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు అలాగే చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. పరకామణిలో దొంగతనం చేసినటువంటి రవికుమారు వారి శ్రీమతి గారు స్వామివారికి ఆస్తులు రాయిస్తున్నారు, దాని మీద బోర్డు ముందు పెడుతున్నామన్నారు. బోర్డులో పెడితే ఏం చేయాలయ్యా మీరు? పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా? దాంట్లో ఏదైనా అభ్యంతరాలు సజెషన్స్ ఉంటే తీసుకోవాలా? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బోర్డులో మాకు సమయం లేదంట. దేనికి సమయం లేదయ్యా? దేనికి సమయం లేదని చెప్పి నేను అడుగుతున్నా అప్పుడు ధర్మకర్తల మండలిని. ఏ స్వామివారి అప్పుల్లో ఉన్నారా? ఈ 14 కోట్ల రూపాయలు లేకపోతే టీటీడీ ఇన్స్టిట్యూషన్ నడవదా? 20,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్తో నడుస్తున్నటువంటి ధార్మిక క్షేత్రం అది. ఎందుకు టైం కన్స్టెంట్స్ సమయం లేదు అని ఎందుకు రాశారు మీరు బోర్డు రెజల్యూషన్లో? దీంట్లోనే మతలబు ఉంది. ఒకవేళ మీరు తొందరగా కానీ నిర్ణయం తీసుకోకపోతే రవికుమార్ ఏమైనా మనసు మార్చుకునేసి ఆ 40 కోట్లతో పాటు మిగతా 100 కోట్లు కూడా స్వామివారికి రాసేస్తాడని మీకు ఏమైనా భయం ఉందా? ఎందుకు మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ జరగనుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. దాంతోపాటు ఎలక్షన్ నోటిఫికేషన్ పైన స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు ఆధారంగా విచారణ జరపనుండగా సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కర్ణాటకలో జరిగిన ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బహిర్గతం చేశారని తెలిపారు. కేటీఆర్ తీరు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఉందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉందని, ఓటర్ లిస్టులో తప్పిదాలు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని విమర్శించారు. జూబ్లీస్లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ కారణాల కోసం వెతుకుతోందని సెటైర్లు వేశారు మంత్రి శ్రీధర్ బాబు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగానైతే ఓట్ చోరీకి పాల్పడి వారు ఎన్నికలు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారో రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా దేశ ప్రజానీకానికి సంబంధించి ఓటు ప్రాథమిక హక్కు అని తెలియజేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నిన్న కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని చూసి పులిని చూసి ఎవరు వాత పట్టుకున్నట్టుంది? నక్క. ఎవరిచ్చిండ్రు నివేదిక? కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు ఓట్లకు సంబంధించి, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఓట్లకు సంబంధించిన ప్రభుత్వం ఎవరిది ఉండే అని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే. తప్పిదాలు ఆనాడు జరిగినాయి అంటే వారి హయంలో జరిగినాయి. వారి హయంలో జరిగింది వారు ప్రస్తావన చేస్తూ ఉంటే మరి వారి బాధ్యులు కావాలి, కానీ మేము బాధ్యులు అవుతాం? ఆ రోజు వారు ఓటు చోరీ చేసి గెలిచిన కొన్ని సీట్లు కూడా ఆ విధంగా గెలిచిండ్రని స్పష్టంగా ఈరోజు వారు చెప్తున్నట్టు ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేశారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పద్మారావు, దిదిప్యారావు, రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 11 గంటల తేదీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన సమాచారాన్ని టీవీలో ప్రసారం చేయటం, పేపర్లలో ప్రచురించడంపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. టీవీ ఛానళ్లతో పాటు రేడియోలు, సోషల్ మీడియా, డిజిటల్ వేదికలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఏ సర్వేలైనా, విశ్లేషణలైనా, అభిప్రాయ సేకరణ అయినా వెల్లడించకూడదని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద సెక్షన్ 126 ప్రకారం 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా లంకల్ దీపక్ రెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సమయం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ మంత్రుల విమర్శలపై హరీష్ రావు స్పందించారు. ఆడబిడ్డ కన్నీళ్లపై రాజకీయం చేస్తారంటూ మండిపడ్డారు. భర్తను కోల్పోయి మాగంటి సునీత బాధపడితే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. మగపిల్లగాడు చేతికి వచ్చిందంటే వేరు, ఇద్దరు ఆడపిల్లలు ఉండే పెళ్లిళ్ళు కాకపోయాయి, మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి. ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మర్యాదనా? అసలు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానించవచ్చా? రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు. 2 నెలలు కాలే భర్తను కోల్పోయి, పిల్లలు చేతికి రాలేదు, పిల్లల పెళ్లిళ్ళు కాలేదు, ఎంత బాధ ఉంటుంది, గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విజ్ఞత లేకుండా, విచక్షణ లేకుండా, ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రజలు విజ్ఞులు, ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారు. ఏం చేసింది కాంగ్రెస్, ఏం చేసింది బీజేపీ, ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ విషయంలో 2 పార్టీలు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, 2 పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై తాను చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సునీతను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నానే తప్ప ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు పోటీగా అభ్యర్థులను బరిలోకి దించడం, వారి కన్నీళ్లతో రాజకీయం చేయడం బీఆర్ఎస్కు అలవాటని విమర్శించారు. ఓట్చోరీ ఆరోపణలు, సునీత కన్నీళ్లలో ప్రజల దృష్టి మరలించేందుకు బీఆర్ఎస్ ఆడుతున్న నాటకమని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నటువంటి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురైంది. ప్రజలు ఆ అభివృద్ధి మీద ఎక్కడ చర్చ చేస్తున్నారని దృష్టి మరల్చడానికి ఓటు చోరీ అనే పేరు మీద లేదా అభ్యర్థిని ఏడిపియడం ద్వారా ప్రజలు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు. నేను నిన్న అన్న మాటలు కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అన్న మాటలు వక్రీకరించే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి సమావేశంలో ఏడవాల్సిందేను అని ఆమెకు చెబితే ఆ మనోవేదన భరించలేక ఏడుతోంది. ఆ సోదరి పట్ల సానుభూతి ఉన్నది. ఓడిపోయి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారమ్మా. రాజకీయంగా మీ సానుభూతిని వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారమ్మా. మీ పట్ల మాకు ఇక్కడ ఒక సోదరిగా, మహిళగా. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ హిలరీ మేక్ గీచి ఈ మేరకు ఆహ్వానం పలికారు. దేశంలో ఈ గౌరవం మంత్రి శ్రీధర్ బాబుకు దక్కింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో సదస్సు జరగనుంది. ఈ 2 నెలల్లో లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించనున్నారు. తెలంగాణలో ఈ రంగంలో ఉండే అనుకూలతలు, అవకాశాలపై మాట్లాడనున్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకువచ్చే అవకాశం మంత్రి శ్రీధర్ బాబుకు దక్కింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి నెపాన్ని ఇతరుల మీద తోసేసే కాంగ్రెస్ ప్రయత్నం మంచిది కాదని కేటీఆర్ హితవు పలికారు. బీసీ ఐకాసా ధర్నాకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్లో బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో సమావేశమైన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. శాఖ పెట్టాలి. 2, జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి. 3వది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి. ఈ 3 అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో, కేబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లోనే చాటుకున్నాం. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమిటిది, అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి, అట్లాగే 10 రాజ్యసభ సీట్లు వస్తే అందులో 5 సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి, ఇట్లా ఎన్నో సందర్భాల్లో, ఒకసారి కాదు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే ఒకసారి కాదు, శాసనసభలో రెజల్యూషన్ ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఎందుకంటే శాసనసభలోనే 2 సార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. అట్లాగే 37% రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కు బిల్లు పంపించింది కూడా అన్నాడు. కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు, వీళ్ళలాగా మిద్దెలెక్కి అరుచుకోలేదు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. బీసీ సంఘం నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ నెల 18న రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని బీజేపీ ఆఫీస్కి ఆర్ కృష్ణయ్యతో కలిసి బీసీ సంఘం నేతలు వచ్చారు. రామచంద్రరావుతో ప్రెస్ మీట్కు వచ్చిన బీసీ నేతలు ఫోటోల విషయంలో పరస్పర దాడులు చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కిషన్ రెడ్డికి బీసీలు కనిపిస్తారా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీలో బీసీల ప్రత్యేక స్థానం లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓట్ల కోసం బీసీ కార్డులను ప్రయోగించి వారిని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, వారం రోజుల్లో నిధులు రాకుంటే నిరాహార దీక్ష చేస్తారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. పూర్తయిన రైల్వే ప్రాజెక్టులకు బిల్లులు ఇవ్వడం లేదని, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అరవింద్ ఫైర్ అయ్యారు. కేంద్రం ఇచ్చిన రైల్వే నిధులను పక్కదారి పట్టించారన్నారు. విశాఖలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి నిర్వాకాలు మరోసారి బయటపడ్డాయి. సౌమ్య శెట్టి తమని హనీ ట్రాప్ చేసి భారీగా డబ్బు దోచుకుందని 2 యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు ₹1 కోటి పైగా వసూళ్లు చేస్తుందని ఆరోపించారు. తమకు సౌమ్య శెట్టి సోషల్ మీడియాలో పరిచయం అయిందని, మాయమాటలు చెప్పి 86 లక్షలు కాజేస్తుందని తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదులో వెల్లడించారు. ఇదే తరహాలో రాజేష్ అనే మరో యువకుడికి వలపు వేసి లక్షలాది రూపాయలు కాజేసి బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. దీంతో 2 బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సౌమ్య శెట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాను వెంటనే నిలిపివేయాలని మహిళా సమైక్య ప్రతినిధులు అన్నారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. మహిళలను కించపరుస్తూ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా మాటలున్నాయని వారు ఆరోపించారు. సినిమాను వెంటనే నిలిపివేయాలని, లేదంటే సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ సారాయి దుకాణం అని టైటిల్ సినిమా పెట్టారు. మహిళలను కించపరిచినట్టుగా ఆ సినిమాలో కనపడ్డది. మరి మహిళ తెలంగాణ అంటే అంత ఇదిగా ఉందా? తెలంగాణలో మహిళలు ఇంత నీచంగా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడడం కాక లేడీస్ మహిళలతోటి మాట్లాడిపించారు. ఏంది ఇలా బూత్ మాటలు? అసలు ఫ్యూచర్ ఎక్కడ పోతుంది? కల్చర్ ఏమవుతుంది? తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సినిమాలు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకోం. ఖబర్దార్. ఆ నరసింహ దర్శకుడు నరసింహ అన్నట్టు ఆయన ఉన్నాడు కదా, అతని గతంలో అతని నేషనల్ అవార్డు వచ్చింది. అతను ఇలాగే చేసేది. మరి అతను చూడట్లేదా? మహిళలంతా అంటే ఇంత హీనంగా ఉన్నారా? మహిళలంటే అంత చులకననా? అంటే పొలిటికల్ గా ఉండాలని అంటే ఎమ్మెల్యేలు వాడుకొని, ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మహిళలను వాడుకుంటున్నారా? అందరు ఇలాగే ఉంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? పొలిటికల్ అంటే ఏమనుకుంటున్నారు? మహిళా మండలి అంటే ఏమనుకుంటున్నారు? అంటే గెలిచాక ఏం చూపిస్తాను బూతులు పాడుతున్నారు? ఏమనుకుంటున్నారు? అసలు ఈ సినిమా మట్టుకు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకోం. ఎక్కడంటే అక్కడ ముట్టడిస్తాము. ఖబర్దార్, ఖబర్దార్. వేధింపులు భరించలేక ఐపీఎస్ అధికారి మరణిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని పురణ్ కుమార్ 8 మంది పేర్లతో వాంగ్మూలం ఇచ్చినా వారం రోజులుగా మృతదేహంతో పురణ్ కుమార్ భార్య న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు.
కేవలం రాష్ట్ర డీజీపీని మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఐపీఎస్ అధికారి, అతని భార్య కూడా ఐఏఎస్ అధికారి, ఉన్నతాధికారుల వేధింపు భరించలేకపోతున్నానని చెప్పి 8 మంది పేర్లు రాసి తుపాకీతోటి కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని వారం రోజులు దాటుతూ ఉంది. అటు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ అటు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ కంటి తుడుపు చర్యగా డీజీపీని తొలగించడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా మృతుడి భార్య ఐఏఎస్ అధికారి ఎటువంటి దహన సంస్కారాలు చేయమని 8 రోజులుగా చనిపోయినటువంటి డెడ్ బాడీతోటి మార్చిలోనే ఉంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఒక దళిత ఐపీఎస్ అధికారి హైదరాబాద్కు సంబంధించినటువంటి పురాణ్ కుమార్ పట్ల ఇటువంటి పరిస్థితి దేశంలో జరిగితే దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు డిఓపిటి మినిస్టర్ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే ఈ అన్నిటికీ బాధ్యత వహించాల్సినటువంటి మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన్ శ్రవంతిలోకి వచ్చారు. మహారాష్ట్ర పోలీసులు ఎదుట మల్లోజుల లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజుల సహా మావోయిస్టులు తమ ఆయుధాలు సరెండర్ చేశారు. మల్లోజులతో పాటు మరో 60 ఎక్కువ మంది మావోయిస్టులు ఆయుధాన్ని విడిచిపెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను పోలీసులకు అందించారు. మల్లోజులపై దాదాపు 6 కోట్ల రివార్డు ఉండడంతో సీఎం ఫడ్నవీస్ రివార్డును ఆయనకు అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మోస్ట్ వాంటెడ్గా మల్లోజులున్నారు. ఈ సందర్భంగా మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. దేశంలో మావోయిజానికి చోట్లేదన్నారు. నక్సల్స్ ఫ్రీ భారత్ నిర్మిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. मी आमच्या पोलीस दलाला सांगू इच्छितो, आपल्या सगळ्या अधिकाऱ्यांनी, अंमलदारांनी, जवानांनी सगळ्यांनी खूप उत्तम काम केलेलं आहे. ही एक चांगली देशसेवा तुम्ही केलेली आहे. आज आता हा संपूर्ण माओवाद संपुष्टाकडे आलेला आहे. आता समोर संघर्षाकरता कोणी येईल अशी परिस्थिती. ఢిల్లీలో క్రేకర్స్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దీపావళి పండుగ నేపథ్యంలో గ్రీన్ క్రేకర్స్ కాల్చుకోవచ్చని కోర్టు తీర్పిచ్చింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాలకు ఈ తీర్పు వర్తిస్తుంది. సిజేఐ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే ఆ క్రాకర్స్ కాల్చుకోవచ్చని కోర్టు చెప్పింది. కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మాలని, క్యూఆర్ కోడ్తో అనుమతి ఉన్న క్రాకర్స్ను మాత్రమే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలన్నది సుప్రీంకోర్టు. పోలీసుల పెట్రోలింగ్ బృందాలు నిఘా పెట్టాలని ధర్మాసనం తమ ఆదేశాల్లో పేర్కొంది. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూశారు. హైదరాబాద్లో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1928లో జన్మించిన బాలసరస్వతి తన 6 ఏళ్ల వయసు నుంచే పాడడం ప్రారంభించారు. ఆకాశవాణి కార్యక్రమంలో తెలుగువారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ చిత్రంలో తొలి పాటను ఆలపించారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీతో పాటు పలు భాషలో 2000కు పైగా పాటలు పాడిన బాలసరస్వతికి 97 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అమెరికాలోని టెంపీ సిటీలో మేఘ విస్ఫోటనం సంభవించింది. 10 నిమిషాల్లోనే 1 ఇంచు వర్షపాతం నమోదైంది. మైక్రోబర్డ్స్ కారణంగా వీచిన ప్రచండ గాలులు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. తుఫాను వల్ల చెట్లు వేర్లతో పాటు నేలరాలాయి. అనేక భవనాలు, వాహనాలపై వృక్షాలు విరిగిపడడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇళ్ల పైకప్పులు దూరంగా ఎగిరిపడ్డాయి. భవనాల అద్దాలు పగిలిపోయాయి. బాంబు దాడులు జరిగినట్లుగా అక్కడ దృశ్యాలు కనిపించాయి. వేలాది ఇళ్లతో పాటు ఆసుపత్రులకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక 10 నిమిషాల వర్షానికే నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవడానికి అమెజాన్ సిద్ధమైంది. మానవ వనరుల విభాగంలో 15% మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. అమెజాన్ హెచ్ఆర్ విభాగంలో నియామక బృందం, సాంకేతిక సిబ్బంది, ఇతరులతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగాలు ఉన్నట్లు ఫార్చ్యూన్ నివేదిక తెలిపింది.
ఈ లేఆఫ్ల కారణంగా ఇతర విభాగాల్లో సిబ్బంది కూడా తీవ్రంగా ప్రభావితం అవుతారని వివరించింది. ఒకవైపు కృత్రిమ మేధా ఉత్పత్తులు, మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్న వేళ అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. సామర్థ్యాన్ని పెంచుకోవడం, కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించిన అమెజాన్ అంతర్గత కార్యకలాపాల నిర్వహణ కోసం జెనైను వినియోగిస్తుంది. ఇక ఏఐ క్లౌడ్ల కోసం $1 బిలియన్ కొమ్మరిస్తున్న అమెజాన్ ఈ ఏడాది మూలధన పెట్టుబడిలో భాగంగా $100 బిలియన్ పైగా ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. దానిలో ఎక్కువ భాగం తర్వాత తరం డేటా సెంటర్లను నిర్మించేందుకు కేటాయించింది. కాగా అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ బాధ్యతలు స్వీకరించేప్పటి నుంచి లేఆఫ్ల పర్వం కొనసాగుతుంది. 2022-23లో ఏకంగా 27,000 మందిని సంస్థ తొలగించింది.